వెల్కమ్ టు excel.com. ఈరోజు మనం వచ్చేసి ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ జర్నల్ చేయడానికి మనం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌కి నిక్షాల నుంచి ఎటువంటి టైప్ ఆఫ్ లిస్ట్ వస్తది మీకు? అసల ఏ యూనివర్సిటీస్ ఉంటాయి లిస్ట్‌లోని? అసలా మెయిన్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ క్రైటీరియాస్ మనం పాటించాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఏంటనేవి మనం ఈరోజు చూద్దాం. అంతకన్నా ముందు నిక్షార.com ఈ మధ్య ఫేస్‌బుక్‌లోకి తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసింది. తెలుగు కమ్యూనిటీ ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్. మీరైతే ఈ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇంకా మీకు తెలిసిన ఎవరైనా జర్మనీలో ఉన్నా, జర్మనీ వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళకైతే ఈ పేజ్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నిక్షార.com నుంచి వెబ్‌సైట్స్ అప్డేట్స్ ఇక్కడ అన్నీ వస్తూ ఉంటాయి. సో, మీరైతే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తారు. ఓకే. సో, మనమైతే ఇప్పుడు వీడియోలోకెళ్దాం. అసలు ఏం చేద్దాము, ఏంటి అనేది. మనం ఇప్పుడు అసల ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ లిస్ట్ కొనుక్కోవడానికి, పర్చేస్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, మీరైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదు అంటే www.niksara.comకి వెళ్ళి కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని ఒక పేజ్ వస్తది. సో, ఆ పేజ్ వచ్చాక మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ ఇక్కడ ఉంటుంది. యాహ్! సో, ఇందు మీద క్లిక్ చేసాక మీరైతే చేయాల్సిందేంటంటే, మీరైతే కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. తర్వాత మీకైతే లిస్ట్ వచ్చేస్తది. అదే స్టెప్స్ ఇక్కడున్నాయి. సో, షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేశాను. అది క్లిక్ చేయగానే మనమైతే మాత్రము ఇందులోకెళ్ళిపోదాం. ఈ పేజ్‌లోకొచ్చేస్తాం. మనము చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది నేచురల్ సైన్సెస్ కిందకొస్తది. సో, మనం నేచురల్ సైన్సెస్ క్లిక్ చేస్తే మనకైతే మ్యాథమెటిక్స్ అని వస్తది. అందులో నేచురల్ సైన్స్‌లో భాగంగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటది. అందులో మ్యాథమెటిక్స్ కూడా ఓకే. నేచురల్ సైన్సెస్‌లో. సో, ఇందు మీద క్లిక్ చేయగానే మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేయగానే మనకిక్కడ వచ్చేస్తది. ప్రైస్ అండ్ దెన్ ప్రొసీడ్ విత్ పేమెంట్ అండ్ క్లిక్ చేయగానే మనమైతే మాత్రము ఇక్కడ దీనికెళ్ళిపోతాం. ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాం. ఇప్పుడు యాడ్ టు కార్ట్ నొక్కుతాము. యాడ్ టు కార్ట్ నొక్కిన తర్వాత మనమైతే ఇక్కడ చూసుకొని వ్యూ కార్ట్ చూసి వ్యూ కార్ట్ చేయగానే మనం ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ ఇవన్నీ మొత్తం వస్తాయి. చెక్‌ఔట్ నొక్కితే మనకైతే మొత్తం అన్నీ వస్తాయి. చెక్‌ఔట్ నొక్కి చెక్‌ఔట్ చేస్తాం. మనమైతే ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతాం. పేమెంట్ పేజ్‌కి. మీరైతే పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫోన్ నంబరు, సేవ్ అండ్ కంటిన్యూ. మీ దగ్గర సేవ్ అండ్ కంటిన్యూ చేశాక మళ్ళీ అప్పుడు నెక్స్ట్ మనం పేమెంట్‌కెళ్తాము. అప్పుడు మనము దీనికి పే చేసేయొచ్చు. ఓకే. సో, అసలు నిక్షార ప్రొవైడ్ చేసే లిస్ట్ ఎలా ఉంటది, ఏంటి అనేది మీకు ఆ లిస్ట్ చూపిస్తాను. సో, ఇక్కడ నేను మరీ చెప్తున్నాను. ఇక్కడ చూపించే లిస్ట్ జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. ఇది ఒరిజినల్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్‌ని ఏమాత్రం రిప్లికేట్ చెయ్యదు. ఓకే. సో, ఇది జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. దయచేసి ఇందులో ఉన్నవి వెతికి అయితే మాత్రము టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకొచ్చేసి యూనివర్సిటీ నేమ్ ఇస్తాము. లొకేషన్, కోర్స్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ డెడ్‌లైన్, ఫీజ్, సెమిస్టర్ కంట్రిబ్యూషన్, ఐఎల్ స్కోరు, టోఫెల్ స్కోరు, అండ్ దెన్ జర్మన్ లాంగ్వేజ్. ఆ తర్వాత జీఆర్ఈ గేట్, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వయా వెబ్‌సైట్ లింక్ ఇవి. నాకు తెలిసి మాక్సిమం ఇక్కడ దాకే ఉంటాయి. బయట ఎక్కడ చూసినా. సో, మేము ఇంకా కొంచెం ఒక స్టెప్ అహెడ్ ఎళ్లి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండి. అసలు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే, మీరు అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ పోర్టల్‌లో ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ చేయాలన్న లిస్ట్ ఒకటి కోర్స్ వెబ్‌సైట్‌లో ఉంటది. అది మేమైతే ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తాం. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్. మీకు 180 ఈసీటీఎస్ కావాలా? 210 ఈసీటీఎస్ ఉండాలా? మీరు అప్లై చేసే మాస్టర్ కోర్స్‌కి అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ జీపీఏ. అలాగే ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలా? అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అది అప్‌లోడ్ చేయాలా? అక్కర్లేదా? అనేది కూడా మెన్షన్ చేసాం మేము. సో, ఇవన్నీ వచ్చేసి మీకు ఇవన్నీ ఫిల్టర్స్‌తో పాటు ఉంటాయి. సో, ఫిల్టర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్‌లోనే కావాలి ల్యాబు. యూనివర్సిటీ ఆఫ్ బ్రౌన్‌స్వైగ్ ఒకటి, బ్రెమెన్‌లో కావాలి యూనివర్సిటీ. ఆ తర్వాత కోలన్, లెయిప్జిగ్, మెయిన్స్, ఆ తర్వాత రెగెన్స్‌బర్గ్, పాడర్బోర్న్, ఆస్నాబ్రూక్, రోస్టాక్ వీటిలోనే నాకు యూనివర్సిటీస్ కావాలి. సో, ఇవి పెట్టాను. నా దగ్గర ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు. సో, అప్లికేషన్ టైమ్ అప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ అక్కర్లేనివి నేను చూసుకుంటాను. సో, ఇక్కడ చూసేటప్పటికి ఏపీఎస్ సర్టిఫికేట్ నాట్ రిక్వైర్డ్ మాత్రమే చూసుకుంటాను. సో, ఇందులో ఓకే క్లిక్ చేశాను. ఓకే.
సో, తర్వాత నా దగ్గర జర్మన్ జీపే కూడా అంత లేదు. సో, నేనైతే మాత్రం ఓన్లీ గుడ్ నాట్ మెన్షన్డ్ ఇవే చూసుకుంటా. సో, ఓకే నొక్కాను. ఓకే నొక్కాను. ఇప్పుడు చూసారా మీరు మొత్తం అన్నీ ఎంటర్ చేయగానే మీకు 3 యూనివర్సిటీస్ వచ్చాయి. ఇలాగే మీకు కూడాని మీకు ప్రొవైడ్ చేసిన లిస్ట్‌లోని మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని, మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు మీకైతే కొన్ని నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ వస్తాయి. ఏంటి మీరు ఒక 20 ఇచ్చి అందులో 1, 2నా అంటే కాదు. మ్యాథమెటిక్స్ జర్మనీలో ఉన్న ఎన్ని యూనివర్సిటీస్‌లో ఉందో పీజీ కోర్స్ మ్యాథమెటిక్స్ అంటే మాస్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కోర్సు జర్మనీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మీకు లిస్ట్‌లో వస్తాయి. తర్వాతొచ్చేసి మనకింకా ఏంటి అంటే మీకు మేము ప్రొవైడ్ చేసే ఈ ఈ లిస్ట్‌లోని ప్రతి ఒక్క డేటా కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసి పెట్టిందే. మాకు మేము సొంతంగా పెట్టిందేమీ కాదు. ఎందుకంటే కోర్స్ వెబ్‌సైట్‌లో ఉన్న డేటా 100% ట్రూ అండ్ కరెక్ట్. సో, మీరు ఎన్ని వెబ్‌సైట్స్ రిఫర్ చేసినా బయట మీరైతే కోర్స్ వెబ్‌సైట్ ఖచ్చితంగా చూడాలి. అదే మేమైతే మాత్రం మీకు మొత్తం డేటా అంతాని కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇలా ఉంటది నిక్షాలా ప్రొవైడ్ చేసే లిస్ట్. సో, ఇది 500కి వర్త్. తర్వాత ఇదొచ్చేసి మీరు నెక్స్ట్ ఇయర్ వాడొచ్చు. ఆ పై వచ్చే ఇయర్ వాడొచ్చు. తర్వాత ఎప్పుడన్నా వాడుకోవచ్చు మీరు లిస్ట్ అయితే. ఓకే. సో, బేసిక్‌గా ఇంకా మీరు చేయాల్సినవేంటంటే ఇంకా మీరు ఫిల్టర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. నాకు వీపీడీ వద్దు. ఓన్లీ యూనివర్సిటీ పార్ట్‌లే కావాలనుకుంటే అది కూడా పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకొని ఓకే పెడితే మీకైతే అలా మీరు పెట్టిన ఫిల్టర్స్ బట్టే వస్తది. సో, ఇలా మీరు మాత్రం మీరైతే మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు చేసుకోవచ్చు. లేదు నేను నెక్స్ట్ ఇయర్ ఎళ్తాను, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానంటే ఇప్పుడే తీసుకొని మీ మీకు ఎలిజిబుల్ అయ్యే యూనివర్సిటీస్ చూసుకొని ఇంకా బెటర్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా? నేను ఇంకా నా ప్రొఫైల్‌ని ఎలా బిల్డప్ చేసుకోగలను? అంటే ఐఎల్టీఎస్ 6.5 ఉండి 7లో తెచ్చుకోగలను. ఇలాగ ఎక్స్‌పీరియన్స్ ఇలాగ మీరు మీ ప్రొఫైల్‌ని బిల్డప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి యూనివర్సిటీలో అయితే ల్యాండ్ అవుతారు. సో, చెప్పిన విధంగానే అయితే ఈ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదంటే వీడియోలో చూపించిన విధంగానైతే నెక్స్ట్‌రా.కామ్‌కి వెళ్ళి వచ్చేయండి. ఆ తర్వాత లాస్ట్ మాత్రం మర్చిపోకండి ఈ ఫేస్‌బుక్ గ్రూప్ తెలుగు కమ్యూనిటీ గ్రూప్ రీసెంట్‌గా నెక్స్ట్‌రా ద్వారా స్టార్ట్ చేయబడ్డది. ఓకే. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ND@nextera.comకి మెయిల్ చేస్తే మా టీమ్ ఆఫ్ 2-3 వర్కింగ్ డేస్‌లో మీతోనైతే టచ్‌లోకొస్తారు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.